నోటిఫై చేసి ఏయ్ నువ్వు మాత్రం ఏం చించావయ్యా 30 ఏళ్ళుగా ఎదుగు బతుకు లేకుండా అదే స్కూల్ అదే టీచర్ ఉద్యోగం ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాగుపడటం గురించి చెప్పడానికి. 30 సంవత్సరాలు నిన్ను భరించానురా. ఇంతకంటే సాధించాల్సింది ఏముంది? నువ్వు కట్టుకున్న కట్రైర్ నీది కాదు. నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకొని పెళ్లిళ్ళు చేసుకొని పిల్లాదల్లతో హాయిగా ఉన్నారు. మరి నువ్వు నా చంక నాకుతూ తిరుగుతూనే ఉన్నావు. రే, ఆఖరి రోజుల్లో తండ్రికింత ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని చచ్చేదాకా ఇలా గుండెల మీద తన్నెటువంటి వాడు కాదు. ఏదో ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో బండరాయి తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టేసి ఉండేవాడి. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. రోజంతా ఒకటే దగ్గు. అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తున్నాడో తెలుసట్రా నీకు? నీలాంటి కొడుకు తల కొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తారా? ఇదిగో నువ్వు అడిగిన డబ్బు, దాంతో అప్లికేషన్ కొనుక్కుంటావు, తాగి తందనాలాడతావు, దేని దగ్గరైనా పోతావో పో.